మెగా ప్రిన్సెస్ క్లీంకారా జన్మించి అప్పుడే ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 20న మెగా ఇంట్లోకి మహాలక్ష్మి వచ్చిన సంగతి తెలిసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లీంకారా రాకతో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. అలాగే మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. మెగా ప్రిన్సెస్ వచ్చిన ఏడాది మెగా ఇంట్లో అన్ని శుభవార్తలే. అటు చరణ్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం, ఇటు మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం, అలాగే 10 ఏళ్ల పోరాటం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం అన్ని క్లీంకారా వచ్చిన తర్వాతే జరిగాయంటూ మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి దుర్గేష్ నిన్న హైదరాబాద్ లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్ సెట్స్ కి వెళ్లారు. ఇందులో భాగంగా కందుల దుర్గేష్ తో చిరంజీవి కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. యాడ్స్ ద్వారా వచ్చే రెమ్యూనరేషన్స్ లో ఎక్కువ భాగం సామాజిక సేవా కార్యక్రమాలకే వినియోగిస్తాడు. ముఖ్యంగా నిరుపేద పిల్లల కోసమే సొంతంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇక సొంత ఊరిని సైతం దత్తత తీసుకుని అభివృద్ధి చేయిస్తున్నాడు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న ఈ సూపర్ స్టార్ తాజాగా మరొక మంచి పని చేశారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ అభిమాని కుటుంబాన్ని దత్తత తీసుకున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. తద్వారా తనే కాదు, తన మనసు కూడా బంగారం అంటూ మరోసారి నిరూపించుకున్నాడు. ముంబైలో జరిగిన కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దీపిక హాజరైంది. అయితే ప్రెగ్నెన్సీతో ఉన్న ఆమె స్టేజ్ మీద నుంచి కిందకు దిగుతున్న సమయంలో ప్రభాస్ చెయ్యందించి సహాయం చేశారు. అదే సమయంలో అక్కడున్న అమితాబ్ బచ్చన్ ప్రభాస్ దీపికను సరదాగా ఆట పట్టించారు. ప్రభాస్ భుజం తట్టి నైస్ అన్నట్టు ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మహిళలను గౌరవించడం ప్రభాస్ తర్వాతే ఎవరైనా. పాన్ ఇండియా స్టార్ సింప్లిసిటీకి ఇది నిదర్శనమంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యానిమల్ సినిమాలో అద్భుత నటనతో ఆకట్టుకున్న నటుడు సన్నీ డియోల్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉండగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేశాడు. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని సన్నీకి కథ వినిపించగా ఆయన ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్ మలినేని డియోల్ ని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నారట. ప్రముఖ టీవీ సీరియల్ రామాయణం నటుడు సునీల్ లహరి రామాయణంలో సీతాదేవి పాత్రను సాయి పల్లవి పోషించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ రణబీర్ కపూర్ రాముడిగా నటించే ఈ చిత్రంలో దక్షిణ భారత స్టార్ సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెట్టినప్పటికీ ఆమెకు సంప్రదాయకంగా దేవతతో సంబంధం ఉన్న లక్షణాలు లేవని కామెంట్స్ చేశాడు. కానీ సాయి పల్లవి అభిమానులు మాత్రం సునీల్ వ్యాఖ్యలను ఖండిస్తూ వాటిని జాత్యహంకార కామెంట్స్ గా కొట్టిపారేశారు.